హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సిసి హోమ్ టాక్స్. ఈరోజు కూడా జొన్న పిండితో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తాను. జొన్న పిండితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ రెసిపీ, బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మొదటగా 1 కప్పు జొన్న పిండిని తీసుకున్నాను, 1 కప్పు బాంబే రవ్వని తీసుకున్నాను. రెండింటిని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసి ఉంచుకోవాలి అంతే. ఆ తర్వాత అందులోకి తగినంత ఉప్పును వేసి అది కూడా కలిపేసుకోవాలి. రెసిపీకి సరిపోయినంత ఉప్పును ఇప్పుడే కలిపేసుకోండి. ఆ తర్వాత అదే కప్పుతో గట్టి పెరుగుని తీసుకోవాలి. ఇది ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు, పుల్లగా ఉన్నా పర్వాలేదు, రెసిపీ బాగా వస్తుంది. ఇలా గట్టి పెరుగు లేకపోతే పల్చని పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసిన తర్వాత 1/2 కప్పు నీళ్ళను వేసుకోవాలి. పల్చని పెరుగు అనుకోండి, నీళ్లు తక్కువగా పడతాయి. గట్టి పెరుగుకి కాస్త నీళ్ళు ఎక్కువగా కలుపుకోవచ్చు, లేకపోతే గట్టి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇలా నీళ్ళని మిక్స్ చేసుకోవాలి. మొదట ఒక 1/2 కప్పు వేసాను, మరొక 1/2 కప్పు వేసి కలుపుకోవాలి. అంటే మనకు దోశ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. మరి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మనము కలుపుకునే దాన్ని బట్టి, పెరుగు వాడేదాన్ని బట్టి మనము నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, కాస్త ఇంగువ, మినపప్పు, ఇవన్నీ పోపు పదార్థాలన్నీ వేసేసి కరివేపాకు, బాగా ఇంగువ. ఈ రెసిపీకి ముఖ్యంగా ఇంగువ, కరివేపాకు చాలా ముఖ్యమండి. అందులో జీడిపప్పు కూడా వేస్తున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ వేసుకుంటే రెసిపీ ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలకు సూపర్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పిండిలో వేసేసుకోవాలి. మనము కలిపి ఉంచుకున్న పిండిలో వేసేసి 10 నిమిషాల నుంచి గంట దాకా నానబెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు కలిపేసుకొని 10 నిమిషాలకి ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. లేదు ఇంకాస్త నానబెట్టేసి 1 గంట దాకా అలాగే పెట్టేసి 1 గంట తర్వాత కూడా రెసిపీ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లోనే చేస్తున్నాను. మనం నైట్ చేస్తున్నాం అనుకోండి, కాస్త నానబెట్టి చేసుకోండి. అంటే పెరుగును అలాగే పెట్టేసి కలిపేసి 1 గంట తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని ఇడ్లీ పాత్రలోకి వేసేసి ఇడ్లీ చేస్తున్నాను. ఇది జొన్న పిండి రవ్వతో చేసుకునే ఇడ్లీ రెసిపీ అన్నమాట. ఇన్స్టంట్ ఇడ్లీ రెసిపీ. ఇలా చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కదా, ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఫ్రెష్గా తినేయచ్చు. నేను ఈ కొలతతో ఎంతమందికి చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అంటే 4 ప్లేట్లకు ఇది వేసుకోవచ్చు అన్నమాట. నాకు 4 ప్లేట్లకు అయింది. అంటే 4 తినొచ్చు. ఇవి కొద్దిగా తింటేనే కడుపు నిండిపోతుందండి. జొన్నపిండి కదా, కొంచెం తింటే మనకు కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పోపు వేయకుండా కూడా మనము ఈ రెసిపీ చేసుకోవచ్చు. అయితే ఇలా పోపు వేసి చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ. ఆల్రెడీ ఈ ఇడ్లీ పాత్ర వేడి చేసి ఉంచానన్నమాట. స్టవ్ మీద పెట్టేసి మనము ఇడ్లీలు చేసుకోవడమే తర్వాత. అయితే ఇందులోకి ఇడ్లీ పిండి ఇలా పిండి కలుపుకున్నప్పుడు కొంచెం సోడా వేస్తే ఇంకాస్త పొంగుతాయి. నేను సోడా వేయలేదు. సోడా కూడా ఆప్షనల్ మాత్రమే. మీకు బాగా పొంగి రావాలి అంటే సోడా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చూడండి ఇలా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అయితే వీటిని రెగ్యులర్ ఇడ్లీలతో పోల్చకూడదు, అవి పులియబెట్టి చేసినవి కదా. ఇది ఇన్స్టంట్ ఇడ్లీలు. ఈ ఇడ్లీలకు ఏదైనా సాంబార్ కానీ, ఏదైనా లిక్విడ్ చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.